భారీ బడ్జెట్తో తెరకెక్కిన సినిమాలకు బీభత్సమైన ప్రమోషన్స్ కార్యక్రమాలు నిర్వహించి వాటి మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు పెంచితే తప్ప ఆ సినిమాలు అనుకున్న స్థాయిలో విజయం వసూళ్లు సాధించడం అసాధ్యం. అయితే ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలు మాత్రం చాలా అద్భుతంగా విజయం సాధిస్తున్నాయి. ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లో విడుదలై మౌత్ టాక్తోనే భారీ విజయాలు వసూళ్లు సాధించి సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. తాజాగా విడుదలైన ఓ సినిమా కూడా ఇలాంటి రికార్డే క్రియేట్ చేసింది. లాపతా లేడీస్, ఇద్దరు అమ్మాయిల కథ. అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ చిత్ర నిర్మాతల్లో అమీర్ ఖాన్ కూడా ఒకరు. మార్చి 1న థియేటర్లో రిలీజ్ అయింది. తక్కువ బడ్జెట్తో డిఫరెంట్ కాన్సెప్ట్తో వచ్చిన ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి ఊహించని రెస్పాన్స్ వచ్చింది. కేవలం 4 కోట్ల బడ్జెట్తో రూపొందించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దాదాపు 20 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. థియేటర్లలో హిట్ టాక్ తెచ్చుకున్న తర్వాత లాపతా లేడీస్ ఏప్రిల్ 26న ఓటీటీ స్ట్రీమింగ్కు వచ్చింది. ఇక నెట్ఫ్లిక్స్లో దూసుకెళ్తున్న ఈ చిత్రం సరికొత్త రికార్డు సృష్టించింది. సందీప్ రెడ్డి వంగా చిత్రం యానిమల్ను క్రాస్ చేసి కేవలం 30 రోజుల్లోనే రికార్డు స్థాయి ఓవర్షిప్ను సొంతం చేసుకుంది. నెట్ఫ్లిక్స్లో ఈ చిత్రం రికార్డు స్థాయిలో 13.8 మిలియన్ వ్యూస్ సాధించింది. కేవలం నెల రోజుల్లోనే ఈ ఘనతను సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన సందీప్ రెడ్డి, రణబీర్ కపూర్ చిత్రం యానిమల్ ఇప్పటి వరకు కేవలం 13.6 మిలియన్ వ్యూస్ మాత్రమే సాధించింది. జనవరి 26న నెట్ఫ్లిక్స్లో విడుదలైన యానిమల్ ఈ మైలురాయిని చేరుకునేందుకు 4 నెలల సమయం పట్టింది. గత ఏడాది డిసెంబర్ 1న థియేటర్లో రిలీజ్ అయిన యానిమల్ బాక్సాఫీస్ వద్ద దాదాపు 900 కోట్లకు పైగా వసూలు సాధించిన విషయం తెలిసిందే.